హలో! అందరికి హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2y మైనస్ 8 ఈక్వల్స్ టు 0 ఆన్ ద లైన్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో, ఫైండ్ లెంగ్త్ ఆఫ్ కార్డ్ అయితే చేయమన్నాడు. ఒక సర్కిల్ ఇచ్చిండు అండ్ ఒక లైన్ ఇచ్చిండు కార్డ్ లైను. సో, ఇప్పుడు చేద్దాం చూడండి. సొల్యూషన్ సింపుల్‌నే ఉంటది. సో, సొల్యూషన్ గివెన్ సర్కిల్ ఈస్ ఏమిచ్చిండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2y మైనస్ 8 ఈక్వల్స్ టు 0 అండ్ కార్డ్ ఏమిచ్చిండు కార్డ్ లైను కార్డ్ ఈస్ x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో, ఈ ఈక్వేషన్ వచ్చింది. సో, ఈ ఈక్వేషన్‌ని ఏం చేయాలంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా జనరల్ ఈక్వేషన్. సో, దాంతోని కంపేర్ అయితే చేద్దాము. సో, హియర్ 2g 2g ఏంది? -8 2g ఈక్వల్స్ టు -8 2f ఈక్వల్స్ టు -2 and c equals to -8. So 2 1 ja 2 4 ja 2 1 ja 2 1 ja. సో మనకు మిగిలింది ఏంది g ఈక్వల్స్ టు -4 అండ్ f ఈక్వల్స్ టు -1 c ఈక్వల్స్ టు -8. సో ఇప్పుడైతే సెంటర్ యొక్క ఫార్ములా ఏంది సర్కిల్ది సెంటర్ -g, -f కదా అదే రాసుకుంటున్నాను. సెంటర్ -g, -f. సో, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతది మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో, మైనస్ ఆఫ్ -g. సో, -g 4 అవుతుంది అండ్ f వాల్యూ -1 ఏమవుతుంది 1 అవుతుంది. సో, సెంటర్ ఏమొచ్చింది మనకు 4, 1. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే రేడియస్ అయితే ఫైండ్ చేయాలన్నమాట. రేడియస్ వచ్చేసి రేడియస్ ఫార్ములా ఏంది అండర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో, g స్క్వేర్ ఫార్ములా అంటే ఈ g వాల్యూ ఏంది ఇది కదా g ఇది వచ్చేసి f. సో, 4 స్క్వేర్ సో 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కదా సో ప్లస్ 8. సో 4 స్క్వేర్ 16 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 8 ఎంత 25 అంటే సో 5 స్క్వేర్ ఎంత 5. సో 5 అనేది రేడియస్ అయితే వచ్చింది మనకు. సో రేడియస్ అనేది 5 అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే d అయితే ఫైండ్ చేయాలి d వాల్యూ. సో d ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అంటే ఈ వాల్యూ కదా సెంటర్. సో 4, 1 టు ద లైన్. సో టు ద x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఎట్లా అంటే ఇది సర్కిల్ కదా. సో ఇది సర్కిల్ ఇది సెంటర్ కాబట్టి ఇది రేడియస్. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటే ఈ విధంగా సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. సో దీన్ని ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఈడ్ వరకు ఈ లైన్ వరకు ఇది లైన్ అన్నమాట x ప్లస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 0. సో ఈ లైన్ వరకు ఉండేదానికే d వాల్యూ అని అంటారు. సో ఇప్పుడు దీనిలో ఈ వాల్యూ d వాల్యూ కనుగొనాలంటే దీనికి ఫార్ములా ఉంది. సో d ఈక్వల్స్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c అండర్ రూట్ హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇది లైన్ కదా x ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. d ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏంది 1 ఆఫ్ x1 ఇది x1 అన్నమాట ఇది y1. సో 4, 1 x1 అంటే 4 y1 అంటే 1. సో 1 ఆఫ్ 4 ప్లస్ b వాల్యూ ఏంది 1 ఆఫ్ y1 1 ప్లస్ c వాల్యూ ఏంది 1 హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ a స్క్వేర్ అంటే 1. సో 1 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ a స్క్వేర్ ఏంది 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్. సో ఫైనల్గా 1 ఇంటూ 4 ప్లస్ 1 ప్లస్ 1 mod by root 2. So d equals to 6 by root 2. So 6 by root 2.
సో మనకు డి వాల్యూ అయితే వచ్చిందనమాట. సో డి వాల్యూ అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ R=5 అయితే వచ్చింది మనకు. సో మనకు క్వెషన్ ఏం అడిగిండు? లెంత్ ఆఫ్ కార్డ్ అడిగిండు. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా ఏంది? సో ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా ఏంది? 2√r² - d². ఇది లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా. సో 2 ఇంటూ √r² అంటే 5 హోల్ స్క్వేర్ మైనస్ 6/√2 హోల్ స్క్వేర్. సో 2 5² 25 మైనస్ 6² 36 బై రూట్ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సల్ అవుతుంది. సో 2 అయితే మిగులుతుంది. సో 2√50 మైనస్ 36/2. సో √50 మైనస్ 36 14/2. సో ఈ 2 టేబుల్లో అవుతుంది అన్నమాట. 2 1 జా 2 7 జా. సో 2√7. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఏమొచ్చింది? 2√7 అయితే వచ్చింది మనకు. సో ఇదే అండి ఆన్సర్. సో చూడండి ఒకసారి. సో ఏమనుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటున్నాం. గివెన్ ఈక్వేషన్ రాసినాక కంపేరింగ్ జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకు సెంటర్ వాల్యూ ఫైండ్ అయితే చేయాలి. సెంటర్ వాల్యూ ఫైండ్ చేసిన తర్వాత రేడియస్ ఫైండ్ చేస్తాము. రేడియస్ ఫైండ్ చేసిన తర్వాత డి వాల్యూ అంటే పర్పెండిక్యులర్ టు ద లైన్ అనమాట. డి వాల్యూ వచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా ఏంది? 2√r² - d² కదా. సో ఆర్ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ ఆఫ్ కార్డ్ వాల్యూ వస్తుంది. ఇంతే అండి, సింపుల్. సో ఏ చిన్న డౌట్ వచ్చిందా కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.